హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు కదా? నేనైతే సూపర్గా ఉన్నాను సార్. ఆల్వేస్ ఎలా ఉంటున్నా అలానే ఫైన్. తమ్ముళ్ళు చూస్తారు కదా సార్, F3. ఈ ఎఫ్ త్రీ అంటే ఏంది అసలు? F3 అంటే ఏంది సార్? సినిమా టైటిల్ ఉంది, దీన్ని ఏం అర్థం కాలేదు అనుకుంటున్నారు కదా. ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక 1 మినిట్. F3 అంటే ఏమై ఉండొచ్చు? మనకు ట్రేడింగ్ సంబంధించి ఎఫ్తో ఏముంటాయి జనరల్గా? ఏముంటుంది సార్? ఫియర్. అంతేనా మీ మైండ్లోకి వచ్చింది? ఇంకా ఇంకేముంటాయి సార్? జనరల్గా ఆలోచించండి. జనరల్గా ఆలోచించడం కాదు, ఇప్పుడు నేను చెప్తా వినండి. జనరల్గా ఒక పర్సన్కి ఏముంటుంది సార్? నిజంగానే ఫియర్ ఉంటుంది. ట్రేడింగ్లో మరీ దారుణంగా ఉంటుంది. ఇంకేముంటాయి సార్? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఇది లేనుడు ఎవరు లేడు. సరే, కొంతమంది ఫియర్ ఉందో లేదో తెలియదు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే చాలా మందికి ఉంటుంది. అంతేనా? ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది సార్? చాలా మంది ఒక రూపాయి సంపాదిస్తే బాగుండు, రూపాయికి 10 రూపాయలు యాడ్ చేస్తే బాగుండు, వెనకాల ఎంత కొంత సేవ్ చేస్తే బాగుండు, అట్లీస్ట్ సేవ్ చేయకపోయినా ఉన్నది రోజు గడిస్తే బాగుండు అనే వాళ్ళు ఎంతమంది సార్? కొన్ని వేల మంది, కోట్ల మంది ఉన్నారు. ఓకే. సో మన కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళందరినీ ఒక ఇండిపెండెంట్ ట్రేడర్ చేయడమే. ఓకేనా? ఫైన్. ఏముంది సార్ ఇక్కడ? ఫ్రీడమ్ ఫ్రమ్ యువర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఏం సార్ ఇది? ఫ్రీడమ్ ఫ్రమ్ యువర్ ఫినాన్షియల్ ప్రాబ్లం. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి ఫ్రీడమ్ పొందే గొప్ప అవకాశం సార్ ఇది. యాక్చువల్గా మనము ఒక ఫస్ట్ బ్యాచ్ ఒకటే స్టార్ట్ చేసాము. 6 మంత్స్ అవుతుంది. ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారు సార్ 6 మంత్స్ నుంచి? 6 మంత్స్ క్రితం మనము జాన్లో ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పటి వరకు ఆ బ్యాచ్ ఓపెన్ చేయలేదు, సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయలేదు, ఎవరు రన్ చేయలేదు. ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళకు అనుకున్నట్టుగానే సబ్జెక్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది, వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఒక స్టేజ్లోకి వచ్చారు. ఓకే, అంటే వాళ్ళు ఇండిపెండెంట్ ట్రేడర్ అయ్యారు అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే, మా స్టూడెంట్స్ అందరు ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను సార్. అర్థమైందా? ఏమన్నారు తెలుసా మా వాళ్ళు? నేను అనుకున్నాను కదా, వద్దు సార్ బ్యాచ్ స్టార్ట్ చేయొద్దు, ఎవరికి ఏం చెప్పకండి అంటారు అనుకున్నాను. కానీ ఏమన్నారు తెలుసా? ఇంకా కొన్ని కుటుంబాలు బాగుపడతాయి సార్ మీ వల్ల అన్నారు. ఎంత హ్యాపీ సార్, ఎంత మంచిగా అనిపించింది తెలుసా మాట. అంటే ఇక ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారి ఎదుగుతారని కోరుకోరు సార్. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎదుటివారు ఎదుగుతారంటే కోరుకోరు. కానీ మన స్టూడెంట్స్ ఎట్లా ఆలోచించారు? అదే మ్యాజిక్ ఇక్కడ. ట్రేడింగ్ అనేది ఒకరి సొత్తు కాదు సార్. ఓపెన్గా అన్నీ చెప్పినా సరే, నేను ప్రతిసారి చెప్తున్నట్టే, రాకేష్ జుంజున్ వాళ్ళ సార్ పక్కన కూర్చొని నువ్వు చేసినంతసేపే ట్రేడర్ అవుతావు. నువ్వు ఫోకస్ చేసి నేర్చుకున్నంత వరకు, నువ్వు ఇంట్రెస్ట్ పెట్టినంత వరకు, నువ్వు ఫాలో చేయనంత వరకు నీకు ట్రేడింగ్ రాదు. సింపుల్. ఓకేనా? సో అందరు ఒపీనియన్ తీసుకున్నాను సార్. మా స్టూడెంట్స్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, మా గురువు గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చూద్దాం, ఒక్క 10 మంది అయినా సరే అట్లీస్ట్ ఫ్రీడమ్ అవ్వలేరా సార్? అవుతారు కదా, 100% అవుతారు సార్. ఫైన్. అర్థమైంది కదా సార్? ఏం లేదు, మనము కోర్స్ లాంచ్ చేయబోతున్నాం సార్. కోర్స్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నాము ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రీడమ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు కమింగ్ డేస్లో October 2 ఏముంది సార్? October 2 ఇది కూడా చాలా మంది తెలియదు సార్. అదేందో కర్మ, మన మనుషులు అట్లా బతుకుతున్నారు. గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీ వారి జన్మదినం. రైట్. సో ఈ మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఏ విధంగా అయితే భారతదేశానికి బ్రిటిష్ వారి తరపు నుంచి ఫ్రీడమ్ వచ్చిందో, అదే విధంగా మీ ఫైనాన్స్ నుంచి మీకు ఫ్రీడమ్ రావాలి అని కోరుకుంటున్నాను. అందుకని ఈ అవకాశాన్ని ఇస్తున్నాను సార్. కావాలనుకున్న వాళ్ళు సద్వినియోగం చేసుకోండి, మంచిగా ఫోకస్ చేయండి. డౌట్ ఉంటే ప్రతిదీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఏముంటాయి సార్ మన క్లాసులో? ఏమేమి ఉంటాయి అంటే, కోర్సులో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఒక మంచి ట్రేడర్ అవ్వాలని. అంతే. మన కోర్స్ కాన్సెప్ట్ కూడా ఒకటే, మీరు ఒక మంచి ట్రేడర్ అయ్యేటట్టు చేయడమే ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం. మంచి ట్రేడర్, ప్రొఫెషనల్, ప్రాఫిటబుల్ ట్రేడర్, రెగ్యులర్గా మీకు మార్కెట్ అర్థమయ్యేటట్టు ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఏ రోజు మార్కెట్ ట్రేడ్ చేయాలి, చేయొద్దు,
అన్నీ మాట్లాడుకుందాం సార్. వర్రీస్ లేవు, టెన్షన్ లేవు, తొందరపాటు లేదు, ఓపిక. ప్రశాంతంగా ఉండి నేర్చుకున్న రోజు మీకు ఖచ్చితంగా మార్కెట్ వచ్చి తీరుతుంది. మార్కెట్ రాకుండా ఇట్టుకుపోదు. ఓకేనా? దీంట్లో అనుకున్నట్టుగానే మీరు ఒక ఇండిపెండెంట్ ప్రో ట్రేడర్ అవ్వడానికి కావాల్సిన అన్ని సపోర్ట్ దొరుకుతుంది. అండ్ మాస్టర్ లెవెల్స్ వరకు మీకు క్యాండిల్ స్టిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది సార్ దీంట్లో. అందుకని మీరు ఏమవుతారు, అప్పుడు మాస్టర్ అవుతారు. అర్థమైందా సార్? సార్ నేర్చుకోవడం వరకు బాగానే ఉంది, డౌట్ వస్తే ఎవరిని అడగాలి? ఇంకెవరు ఉంటారు సార్? వేరే వాళ్ళు స్పెషల్గా రారు, నేనే మీకు పర్సనల్గా మాట్లాడతాను. ఇక్కడ చూడండి, ప్రతి సాటర్డే సండే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పెడదాం సార్. సండేనే ఉంటుంది. మీ ఒపీనియన్ బట్టి అప్పుడు ట్రై చేద్దాం మనం. మీ సాటర్డే అంటారా, సండే అంటారా? రైట్. సో వీక్లీ 1 or 2 times మీకు క్లాస్ ఉంటుంది. అన్ని డౌట్స్ సార్. డౌట్ అడగడానికి మొహమాట పడితే డబ్బులు సంపాదించడానికి మీరు పైకి రారు. డౌట్ అడగాలి సార్. మీరు ఎన్ని ఎక్కువ డౌట్లు అడితే అంత క్లారిఫికేషన్ వస్తుంది. అర్థమవుతుంది సార్? మీరు లైవ్లో చాటింగ్ చేయొచ్చు నాతోని. రైట్. అండ్ కొన్ని టెస్ట్లు పెడతాం సార్. అంటే ఏ మార్కెట్ ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది మీరు దానికి రిపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 1 చెప్పిన తర్వాత దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి నాకు రిపోర్ట్ కావాలి అంటే మీరు నా మెయిల్ ఐడి ఉంటుంది కదా, మీకు పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది, నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు పంపించాలి సార్. ఎందుకు? మీరు మాస్టర్ అవుతున్నారు కదా, ఎగ్జామ్స్ రాయాలి కదా సార్. మరి స్లిప్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. 100% ఉంటాయి దీంట్లో, మన దాంట్లో కూడా. అర్థమైంది సార్? సో టీపీటీఏ తరపు నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేసి మంచిగా ఉంటారో వాళ్ళకు సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది. ఓకేనా? అండ్ క్లాసులో ఉన్న వీడియోస్ మీకు 1 year ఉంటాయి సార్. ఓకేనా? 1 year వరకు మీరు చూసుకోవచ్చు హ్యాపీగా. ఎన్నిసార్లు చూసుకోవచ్చు సార్. నో రిస్ట్రిక్షన్స్. కానీ మొబైల్ ఒక్కటే యాక్సెస్ ఉంటుంది. మీరు రెండు మొబైల్లలో లాగిన్ చేయకండి. మాకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది. ఇది మరీ గుర్తుంచుకోండి. మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ పోయి ఆగమాగంలో కోర్సు కొనుక్కొని తర్వాత సార్ నేను ఇట్లా చేసిన ఇట్లయింది, నాకు బ్లాక్ అయిపోయింది, యాక్సెస్ రావట్లేదు అంటే కష్టం అవుతుంది. సో గుర్తుంచుకోండి సార్. ఒకటే మొబైల్లో సింగిల్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని యాక్సెస్ చేసుకోండి. డెస్క్టాప్కి మేము ఇవ్వట్లేదు సార్. డెస్క్టాప్లో రావు, అడగొద్దు. ఇది రాదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల డెస్క్టాప్ ఇవ్వట్లేదు, ఓన్లీ మొబైల్ వరకే ఇస్తున్నాము. సో వీడియోస్ మీకు ఉంటాయి కాబట్టి దెర్ ఇస్ నో లిమిటేషన్స్ టు వాచ్ ద వీడియోస్. యూ కెన్ వాచ్ దెమ్ అన్లిమిటెడ్. ఎన్నిసార్లైనా మీరు వాచ్ చేయొచ్చు విత్ ఇన్ టైమ్ స్పాన్ ఆఫ్ 1 year. ఓకేనా? రైట్. ఇందాక చెప్పాను కదా, పర్సనల్ నెంబర్ ఉంటుంది అండ్ మెయిల్ ఐడి ఉంటుంది. మీరు దానికి మీ సందేహాలు పంపించవచ్చు, వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఓకేనా? నేను తర్వాత చెప్తా ఇవన్నీ. మళ్ళీ ఎట్లా అయినా జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్కి చెప్తాను అనమాట ఏ టైంలో ఫోన్ చేయాలి. ఇప్పుడు ట్రేడింగ్ జరుగుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9:15 నుంచి ట్రేడింగ్ ఉంది. 10 o'clock డిస్టర్బెన్స్. ఫోన్ చేయకండి సార్ ఆ టైంలో. వాట్సాప్ చేయండి, టెలిగ్రామ్ చేయండి, ఫోన్ చేయకండి. ఎందుకంటే ఫోను మనం వాడుతూ ఉంటాం కదా, ట్రేడ్ పొజిషన్లో ఉంటాం కదా, కష్టమవుతుంది. నేను యాక్సెస్ ఆపరేట్ చేయాలి, ఇది అదంటే కష్టమవుతుంది. అర్థమైందా? ఓకే, గుర్తుంచుకోండి సార్. అక్టోబర్ ఎప్పుడు సార్? మనకు డేట్ టైం ఒక్కసారి నోట్ డౌన్ చేసుకోండి. మనం ఎప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్. వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు. ఓకేనా? డేట్ వచ్చేసరికి రాసుకోండి సార్. డేట్ వచ్చేసరికి October 2nd. ఎప్పుడు సార్? October 2nd. టైం వచ్చేసరికి మార్నింగ్ 10 o'clock సార్. 10 AM కోర్స్ లాంచ్ అవుతుంది అనమాట. మన అప్లికేషన్లోనే లాంచ్ అవుతుంది. మీరు అక్కడికి వెళ్తే కనబడుతుంది మీకు. ఓకేనా? ఇక్కడ ఫీజు కనబడుతుంది ఎంత అనేది. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. స్టార్టింగ్ కొంతమందికి డిస్కౌంట్ ఉంది సార్. డిస్కౌంట్ ప్రైస్ కూడా దొరుకుతుంది. స్టార్టింగ్ ఒక 10 మందికి అట్లా ఇద్దాం అనుకుంటున్నా, 10 members మాత్రం. ఎవరైనా ఈజీ అంటే జాయిన్ అవ్వాలి ఇంట్రెస్టెడ్గా ఉన్నాం సార్, నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు కానివ్వండి. ఇప్పుడు మీకు తెలుసా, జనవరిలో జాయిన్ కాలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇప్పటికీ. ఓకేనా? ఇంకొంతమంది జనవరిలో కొనను, నీ కోర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా ఫాలో అవుతున్నారు. నన్ను చార్జ్ చేస్తూ ఉంటారు టెలిగ్రామ్లో. మేబీ వాళ్ళకు ప్రాబ్లం ఉండొచ్చు, కోర్సు కొనేంత డబ్బులు లేకపోవచ్చు. అర్థమవుతుందా? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయడానికి లేదు సార్. ఎవరి ప్రాబ్లమ్స్ ఎవరికి గెస్ చేయలేరు. కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఫాలో అవుతున్నారు టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా? ఇంకొంతమంది ఉంటారు, ఏమంటారు, డమ్మీ క్యాండిడేట్స్. అట్లా రావడం, చూడడం, వెళ్ళిపోవడం, రావడం, చూడడం, వెళ్ళిపోవడం, వేరే ఛానల్ ఎత్తుకోవడం, ఆ ఛానల్ చూడడం, ఈ ఛానల్ చూడడం. వాళ్ళు ఎప్పటికీ అంతే. ఓకేనా? ప్లీజ్ నోట్ చేసుకోండి. టైం, డేట్ అండ్ అప్లికేషన్లోనే, బయట ఎక్కడ కాదు సార్. మన మొబైల్ అప్లికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవుతారో
వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఎవరికి కూడా ఇది ఇంకొక మెయిన్ పాయింట్ సార్. మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? ఎవరికి కూడా క్యాష్, ఫోన్పే, గూగుల్ పే, దయచేసి చెప్తున్నాను సార్, మరీ చెప్తున్నాను, గూగుల్ పే, ఇంకేమన్నా పేటిఎం, ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఏమంటారు పేమెంట్ లింక్స్, ఇవేముండవు సార్ మన దగ్గర. ఏ థర్డ్ పార్టీ లేదు, ఏ బ్రోకర్ లేడు మధ్యలో. ఎవ్వరికి మీరు డబ్బులు పే చేయొద్దు ప్లీజ్. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లోపల మీకు కోర్సులు కనబడతాయి. స్టోర్ వెళ్తే స్టోర్లో కనబడుతుంది కోర్సు. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫీ కనబడుతుంది, బై ఆప్షన్ కనబడుతుంది. బై చేయాలి, పే చేయాలి, సింపుల్. ఇంకెవ్వరిని అడగనవసరం లేదు, ఏం లేదు. మీకు ఆటోమేటిక్గా పే అవ్వగానే మీరు కోర్సులోకి జాయిన్ అయిపోతారు డైరెక్ట్గా. అది కూడా ఎవరిని అడగనవసరం లేదు. అర్థమైందా సార్? మేము బెస్ట్ ప్రాక్టీస్ చేశాం కాబట్టి మాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అందరికీ. చూద్దాం సెకండ్ బ్యాచ్లో ఎలా ఉండబోతుంది, ఎంతమంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవ్వబోతున్నారు అనేది జాయిన్ అయిన వాళ్ళకు చూద్దాం, వాళ్ళని బట్టి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.